హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా రోజులైందండి కుకింగ్ వీడియోస్ చేయక. ఈరోజు వచ్చేసి చేస్తున్నా చూడండి. ఈరోజు నైట్కి వచ్చేసి మామిడికాయ చట్నీ చేస్తున్నాను. పల్లెటూరులో అయితే ఇది చాలా బాగా చేసుకుని తింటారండి. పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను. మా ఊర్లో అయితే చాలామంది ఎక్కువగా ఇలాగే చేసుకొని తింటారు. చూడండి, మామిడికాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు తీసుకున్నాను. చూడండి, ఒక మామిడికాయ తీసుకున్న పచ్చిది. ఇది పుల్లగా ఉందండి, చాలా పుల్లగా ఉంటుంది. ఒక మామిడికాయ కడిగి తీసుకున్నాను. అలాగే 5 ఎండుమిర్చి. ఇవి కారం ఎక్కువ ఉన్నాయి, అందుకోసం నేను 5 తీసుకున్నాను. ఎక్కువ కారం ఉంటే తినలేమండి మా ఇంట్లో, అందుకోసమే. 1 కప్పు పల్లీలు తీసుకున్నా చూడండి, ఇవి వేయించుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ ఒక 6 తెల్లవాయలు తీసుకున్నాను, వెల్లుల్లి తీసుకున్నాను, అలాగే కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఈ పల్లీలు ఫస్ట్ వేయించుకోవాలి. ఈ పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర 3 ఇప్పుడు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నాను. ఇవి కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక 6 తీసుకున్నాను. కొంచెం దూరగా వేయించుకోవాలి. వేడి అన్నంలోకి ఈ మామిడికాయ చట్నీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. వీటిని బాగా దూరగా వేయించుకోవాలి. పచ్చి వాసన రాకుండా మంచిగా దూరగా వేయించుకుంటే చట్నీ చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, పల్లీలు వేయించుకున్నాను. అలాగే ఇక్కడ జీలకర్ర కూడా వేయించుకున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా వేయించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మామిడికాయ అంతా తోలు తీసేసాను. పైన తోలంతా తీసేసాను. ఇలా చూడండి, ఇప్పుడు దీన్ని చిన్నగా తురుముకోవాలండి. ఎందుకంటే కొంతమంది కట్ చేసుకుంటారు చిన్న ముక్కలుగా, కొంతమంది తురుముకుంటారు. కానీ నేనైతే చిన్నగా దీన్ని తురుముకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయని చిన్నగా తురుముకున్నాను. ఇది చాలా పుల్లగా ఉందండి, అందుకే నేను ఒక్క మామిడి పండే తీసుకున్నాను. చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది, అందుకోసం ఒకటి తీసుకున్నా చాలు. చూడండి ఫ్రెండ్స్, పల్లీలను పొట్టు తీసి మిక్సీలో వేసేసుకున్నాను. మిక్సీ గిన్నెలో ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేస్తున్నా. చూడండి, సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకోండి. అలాగే ఎండుమిర్చి వేస్తున్నాను. తెల్లవాయలు, జీలకర్ర. ఇది మామిడికాయది ఇదనేది తురిమి పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడే వేసుకోకూడదండి. ఎందుకంటే ఇది కొంచెం సగం మిక్సీ పట్టుకున్నాక కొంచెం మెత్తగా ఎండుమిర్చి, పల్లీలు కొంచెం కచ్చా పచ్చిగా అయినాక ఇది వేసుకోవాలి. ఇప్పుడే వేసేసుకోకూడదండి, అలా వేసుకుంటే టేస్ట్ రాదు. ఆ మామిడికాయ వేస్తాం కదా, ఆ టేస్ట్ అనేది కనిపించదు.
అందుకోసమే నేను మళ్ళీ వేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు దీన్ని కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా సగం మిక్సీ పట్టేసుకున్నాను. ఇందులోకి మామిడికాయ తురిమి పెట్టుకున్నాక అది వేసుకోవాలి. చూడండి వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకోవాలండి. అందుకోసం ప్యాన్ పెట్టాను. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసి చూడండి ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లోకి ఆవాలు వేస్తున్నాను కొన్ని, అలాగే జీలకర్ర, వెల్లుల్లి పచ్చిగా దంచుకున్నాను. మూడు ఎండుమిర్చి, చూడండి కరివేపాకు కూడా వేసుకున్నాను. పోపు మంచిగా రెడీ అయింది. ఇప్పుడు ఆ చట్నీ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి. చూడండి పోపు అంతా వేసేసుకొని కలుపుకున్నాను. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా పల్లెటూరులో అయితే ఇలాగే చేస్తారండి. దీన్ని అన్నంలోకే కాకుండా రాగి సంగట్లో కూడా చేసుకు తింటారు పల్లెటూరులో. నేనైతే ఇప్పుడు అన్నంలో తింటున్నా చూడండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడి అన్నంలోకి వేసుకుంటున్నా చూడండి. అలాగే ఒక ఎగ్ కూడా. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ చట్నీ, అన్నం, ఎగ్గు, పల్లెటూరు స్టైల్లో మామిడికాయ చట్నీ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి మీకు చెప్తా. చూడండి ఫ్రెండ్స్, వావ్ సూపర్ ఉందండి. జీలకర్ర, మామిడికాయ, కారము అన్నీ మంచిగా టేస్ట్ తెలుస్తుంది చూడండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎలా ఈ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఊర్లో మా అమ్మ చేసేది సూపర్గా చేస్తుంది. దీన్ని రోట్లో అయినా దంచుకోవచ్చు, మిక్సీ అయినా పట్టుకోవచ్చు. రోల్ లేదు కాబట్టి మాకు మిక్సీలో వేసి చట్నీ చేసుకున్నాను. సూపర్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.